ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి, జాగ్రత్త. మజ్జిగ అన్ని తాగుతూ ఉండండి, కొంచెం చల్లగా ఉండండి. వీలైనంత వరకు ఇండోర్ లో ఉండడానికి ప్రయత్నించండి. పిల్లల్ని కూడా కొంచెం ఇంట్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట. బీ వెరీ కేర్ఫుల్. వాడదెబ్బ అన్ని తగిలితే చాలా కష్టం అవుతుంది, అందుకోసం గుర్తు చేస్తున్నాను అనమాట. దాని తర్వాత నేను ఈరోజు ఒక మంచి యమ్మీ బ్రాకలీ రెసిపీ చేశాను. అది వచ్చేసి ఈ లిప్స్టిక్ వీడియో అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు కంటిన్యూ ఈ బ్లాగ్లోనే. సో నేను పిక్చర్ పోస్ట్ చేసినప్పుడు అందరూ మీరు ఏ లిప్స్టిక్ యూస్ చేశారని నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు. సో నేను ఈరోజు నా మోస్ట్ ఫేవరెట్ మన స్కిన్ టోన్ అన్న కొన్ని లిప్స్టిక్స్ అన్న నేను మీతో షేర్ చేస్తాను. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లోని చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ షేడ్స్ ఏవైతే ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ చూపించబోతున్నవి 3 లిప్స్టిక్స్లు ఫ్రమ్ మార్స్ కంపెనీ. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా కూడా మీది ఎక్కువ సూపర్ అఫోర్డబుల్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ మ్యాట్ లిప్స్టిక్స్. మన స్కిన్ టోన్స్ కి సరిపడిన టోన్స్, లైక్ ఐఎమ్ లవింగ్ ఇట్. ఇది వచ్చిన తర్వాత నేను వేరే లిప్స్టిక్ ఫార్ములాస్ కూడా నాకు నచ్చట్లేదు. ఇది మన లిప్స్ మీద చాలా లైట్ వెయిట్, మనకు తెలియని కూడా తెలీదు. అండ్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, గ్లాసీ ఫినిష్ కాకుండా. అండ్ ఈ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే ఒక లిప్స్ మీద ఎటువంటి గీతలు అలాంటివి కనిపించకుండా చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 250 కన్నా తక్కువే. 250, 270 షేడ్ బట్టి 300 లోపు ఐఎమ్ లవింగ్ దిస్ అనమాట. మూజ్ లిప్స్టిక్స్, మూజ్ మ్యాట్ లిప్స్టిక్స్. ఇది వచ్చేసి ఇలా ఉంటది, లిక్విడ్ లిప్స్టిక్స్ లా ఉంటది కానీ మూజ్ అనమాట, అంటే బుల్లెట్ కాదు. అండ్ ఇది వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్రిట్టి కలర్స్ అనమాట. 1 స్వైప్ లోనే బ్యూటిఫుల్ కలర్ పే ఆఫ్ కూడా ఇస్తుంది. మీకు ఏం చేయక్కర్లే, నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఒకటి పెట్టుకుని. ఎంత బాగుంది తెలుసా, ఇది నాకు చాలా చాలా నచ్చింది. మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి చాలా రకరకాల మంచి బయట బాగా ట్రెండ్ లో ఉన్నవన్నిటిని వీళ్ళు చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోని మనకి లాంచ్ చేస్తున్నారు. మస్ట్ ట్రై చేయాల్సిన కంపెనీల్లోని స్విస్ బ్యూటీ ఒకటి, మార్స్ ఒకటి చాలా బాగా నాకు నచ్చుతున్నాయి అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ వీటన్నిటిది ఇది వచ్చేసి 09 అనమాట షేడ్, ఇంకొకటి 13, ఇంకొకటి 01. ఓకేనా? వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. మీకు ఏది నచ్చుతుంది అన్నది మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ అఫోర్డబుల్ ప్రైస్ లోని చాలా బాగుంది. అండ్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇలా, ఇది కూడా చాలా బాగుంది తెలుసా. మనకి ఆల్రెడీ డార్క్ లిప్స్ ఉండడం వల్ల చాలా మందికి ఇవేంటంటే ఆ డార్క్నెస్ ని తగ్గించేంత పిగ్మెంటేషన్ ఉండడం వల్ల 2 లిప్స్ ఒక కలర్ లో పనిచేస్తాయి. చాలా వరకు లిప్స్టిక్స్ ఏమవుతుందంటే వాటిలో పిగ్మెంటేషన్ ఎక్కువ ఉండకపోవడం వల్ల మీద కలర్ మరి కొంచెం డార్క్ గా, కింద ఇక్కడ దీంట్లో పిగ్మెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా మంచి ఏమంటారు 2 లిప్స్ ఒకే కలర్ లోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది ఒక బ్రిక్ బ్రౌన్ లాంటి షేడ్ అనమాట. ఇవి నా మోస్ట్ ఫేవరెట్ 3 కలర్లు, చాలా బాగుంది. ఇది మాత్రం పక్కా ట్రై చేయండి, అందరికి సూట్ అవ్వచ్చు. ఇది కూడా సూట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని డార్క్ టోన్స్. మీరు ఒకవేళ ఎల్లో అండర్ టోన్ వాళ్ళైతే, వామ్ అండర్ టోన్ వాళ్ళైతే ఈ కలర్స్ అనేవి చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. లైక్ నాకు చాలా చాలా నచ్చాయి, వీటినే నేను యూజ్ చేస్తున్నా, ఇంకేం యూజ్ చేయట్లే. దెన్ మరొక 2 వచ్చేసి టిప్సీ బ్యూటీ వాళ్ళవి. టిప్సీ బ్యూటీవి లిప్స్టిక్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇవి కూడా అమెజాన్ లో ఫుల్ తక్కువ ప్రైస్ కి దొరుకుతున్నాయని చెప్పి నేను తీసుకున్నాను. ఇది కూడా ఇలాంటి ప్యాకేజింగ్ వస్తుంది అనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్రిట్టి కలర్స్ అండ్ చాలా బాగుంటది. మీకు ఇది కూడా అలాగే సేమ్ పౌడర్ మ్యాట్ లాగా ఒక ఫినిష్ వస్తుంది అనమాట. ఇది అనమాట. మనం జస్ట్ అప్లై చేసుకున్నాక చాలా గ్లోయింగ్ గా బాగుంటది. అండ్ ఇందులోని 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. కంప్లీట్ మ్యాట్ ఒకటి, గ్లాసీ మ్యాట్ ఒకటి. అవి 2 మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేనైతే ఓన్లీ మ్యాటే తీసుకున్నాను. ఇంకో కలర్ వచ్చేసి ఇది.
ఓకేనా. ఈ టిప్సీ బ్యూటీ లిప్స్టిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, వెరీ పిగ్మెంటెడ్, మనకి 3 to 4 hours మంచిగా ఉంటాయి మన స్కిన్ మీద, బాగున్నాయి అనమాట ఓవరాల్లీ. వీటి ఐదుటిది లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయొచ్చు. అండ్ బ్రాకలీ రెసిపీ యాడ్ చేస్తాను, అది కూడా చూసండి. మనం ఇప్పుడు మలై బ్రాకలీ చేసుకుంటున్నాం. మలై బ్రాకలీకి బేస్ కింద జీడిపప్పు వేసుకుంటున్నాం అనమాట. జీడిపప్పు ఒక 20 ఉంటాయి, అవి 20-25 జీడిపప్పుల్ని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకొని ఉంచుకోండి 10 నిమిషాల పాటు. తర్వాత మన ఈ బ్రాకలీ ఏదైతే ఉందో దాన్ని ఫ్లోరెట్స్ లాగా కట్ చేసుకోండి. ఎక్కువ చిన్న ముక్కలు కట్ చేయకండి, అప్పుడు మనకి తెలియదు అనమాట, కరిగిపోయినట్టు అయిపోద్ది. సో బైట్ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని బ్లాంచ్ చేసుకోవాలి. ఏం లేదు, కొంచెం మరుగుతున్న నీళ్ళలో ఉప్పు వేసిన నీళ్ళని కొంచెం ఇది యాడ్ చేసేస్తాం. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చల్ల నీళ్ళని దీన్ని వేసేస్తాం అనమాట. అంతే బ్లాంచ్ అయిపోతుంది. దాని తర్వాత వీటిల్లోని మనం ఒక పేస్ట్ తయారు చేసుకుంటాం. ఆ పేస్ట్లో ఏమేమి యాడ్ చేస్తామంటే మనం కట్ చేసుకున్న నానబెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా పన్నీర్ పీసు, కొంచెం ఒక చీజ్ క్యూబ్ యాడ్ చేసుకుంటాం అనమాట. వీని అన్నిటిని గ్రైండ్ చేసేస్తే ఒక బ్యూటిఫుల్ పేస్ట్లా వస్తుంది. మీరు ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే ఒక చిన్న పులుపుతనం వస్తుంది అనమాట. అండ్ వీటన్నిటిని కలిపి బ్రాకలీలో బాగా మిక్స్ చేసేస్తాము. వాటర్ లేకుండా చూసుకోండి, వాటరీగా ఉంటే కొద్దిగా ఓ 2 స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోండి. ఈ బ్రాకలీ ఏంటంటే కొంచెం పిండిన తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట. ఎంత వేడిగా ఉంటుంది కదా, మీ అందరికీ అసలు కిచెన్లో ఉండాలనిపిస్తుందా? నాకైతే అస్సలు ఉండాలనిపించట్లేదు. ఏవైనా క్విక్గా 5 నిమిషాల్లో అయిపోయి రెసిపీలు చేసుకొని మిగతా టైం అంతా నాకు హాల్లో కూర్చోవాలి, లేదంటే రూమ్లో కూర్చోవాలి అనిపిస్తుంది. ఈ ఎండల్లో నాకు పని చేయడం అంటే చాలా చిరాకు అనమాట. అండ్ ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా 2 నెలలు మనకి వాయింపే. అండ్ పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం మనం చూసుకోవాల్సింది ఉంటుంది. ఈ యాక్టివిటీస్ అన్నిట్లో మా అపార్ట్మెంట్స్లో చాలా యాక్టివిటీస్ రన్ అవుతాయి అనమాట. పియానో అని, గిటార్ అని, స్విమ్మింగ్ అని, బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్, హ్యాండ్ రైటింగ్, తెలుగు, హిందీ, ఫ్రెంచ్, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్, అలాగా అన్నీ ఉంటాయి. కానీ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి, ఇందులో జాయిన్ చేస్తే మనమే దింపాలి, మనమే తీసుకురావాలి, మనమే అక్కడ వెయిట్ చేయాలి, అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఏవైనా ఒక 2 యాక్టివిటీస్లోని ఒక 2 క్లాసుల్లో 2 యాక్టివిటీస్లో వేద్దామని అనుకుంటున్నా. తెలీదు, హాలిడేస్ వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు మస్తుగా పడుకున్న తర్వాత కూర్చుని మేమిద్దరం కలిసి డిస్కస్ చేసుకుని ఆలోచించుకుని అప్పుడు ఏదో ఒకటి డిసైడ్ చేస్తాం అనమాట. నాకైతే కొంచెం సంగీతం, ఒక్క క్లాసు సంగీతం, బాస్కెట్బాల్, ఒకటి ఫిజికల్కి అయిపోద్ది, ఒకటి మెంటల్లీ కోసం అయిపోతుంది. దాని తర్వాత తెలుగులో వాడు చాలా వీక్ ఉన్నాడు అనమాట. తెలుగు క్లాసెస్ ఒకటి పెట్టిద్దామని అనుకుంటున్నా. ఇప్పటికైతే నా ఆలోచన ప్రకారం ఎంత ఉంది, మరి వాడు ఏమంటాడో, ఒప్పుకుంటాడో లేదో. వాడు హాలిడేస్ రాకముందైతే అన్నీ చేసేస్తా అమ్మమ్మ, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, హనుమాన్ చాలీసా క్లాసెస్కి వెళ్ళిపోదాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని చెప్తాడు. కరెక్ట్గా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత టీవీ చూడడం నుంచి, ఆ సోఫా నుంచి కదలడం అనమాట. ఆ పెద్దోడి చేత అయినా కొంచెం నేను కదిలిపించగలిగాను, కానీ ఈ చిన్నోడితో నేను అస్సలు కదిపించలేకపోతున్నాను వాడిని. సో వర్డ్ అండ్ వీడు వీళ్ళ నాన్న ఒక పార్టీ అనమాట. నేను ఏమైనా అండవే లేటు, మమ్మీ ఇలా అంటుంది నారా అనుకుంటే నా మీద కంప్లైంట్లు కూడా వేసేస్తుంటాడు. సో అలా నడుస్తుంది అనమాట, బిజీగా రకరకాలుగా ఎండల్లో, ఉక్కల్లో వాటర్ మిలన్ జ్యూసు, ఆ జ్యూసు, ఈ జ్యూసు చేసుకుంటూ అలా నడుస్తుంది. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో కామెంట్ లింక్ అని అడుగుతారు కదా, కామెంట్ లింక్ అడిగితే లింకులు ఆటోమేటిక్గా వెళ్ళేది. ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నాను, అదేదో చాలా కష్టమైందని నా ఫీలింగ్ అనమాట. ఇది ఒకటి కొన్నాను మీషోలోని. అందరూ ఇలాంటిది ఒక దాంట్లోని, అందులో ఒక దాంట్లో బాదాం, ఒక దాంట్లో నువ్వులు, ఒక దాంట్లో ఒక్కొక్క దాంట్లో నానేసుకుంటున్నారు. అన్ని గిన్నెలు కాకుండా ఒక తాలింపెట్లో. నాకు అది క్యూట్ అనిపించి నేను మీషోలో కొన్నాను అనమాట. నాకు మస్తు భలే క్యూట్గా అనిపించింది. మరి ఇది కలర్ వదులుతుందా ఏంటి అన్నది ఒక 4 రోజులు వాడితే తెలుస్తుంది అనమాట. సో ఈ మనం బ్రాకలీ మిక్స్ చేసాం కదా, అదో 1/2 గంట సేపు కొద్దిగా మ్యారినేట్ అవ్వనివ్వండి. దాని తర్వాత ప్రీ హీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో ఇది పెట్టేయండి. నాకు ఈ ఎండాకాలం మొత్తం ఈ గ్యాడ్జెట్స్ అన్నీ యూస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి యూస్ చేసినప్పుడు మీద ఫ్యాన్ వేసుకుని కూడా మనం అన్ని వంటలు చేసుకోవచ్చు. లైక్ రైస్ కుక్కర్, గ్రిల్ ఇలాంటివి యూస్ చేస్తే మనం ఫ్యాన్ వేసుకుని కూడా ఆరాంగా చేయొచ్చు అనమాట. అండ్ మా వాడు ఇచ్చాడు అనమాట, వాడు నొక్కేస్తాడు, వాడు చేసేస్తాడు, అన్నీ ఆడు చేసేస్తాను అంటాడు. అండ్ వాడు చేసుకుంటే వాడికి హ్యాపీగా అనిపిస్తుంది. నేను 8 minutes పెట్టాను, ఇలా వచ్చింది. దాని తర్వాత మరి కొద్దిగా అయితే బాగుంటుంది అని నాకు ఎక్కడో అనిపించింది అనమాట. అండ్ జీడిపప్పు వేసాం కదా, అది కొంచెం గట్టిగా అయిపోతుంది. మీరు నాలా బద్దకిష్టి కాకపోతే అన్నీ ఒక్కసారి ఇలా వేసేయకుండా
బ్రాక్లీస్ అని ఫ్లారెట్స్ లాగా వేరువేరుగా తీసి అక్కడ పెట్టుకున్నారనుకోండి ఇంకా బాగా వస్తాయి అనమాట. నాకు అంతసేపు ఉండే అంత ఓపిక అయితే నాకు అస్సలు లేదు. సో నేను అన్నీ ఒకసారిలే వంపేసాను. దాని తర్వాత నాకు అనిపించింది ఇంకొక 5 మినిట్స్ పడితే బాగుంటుంది అనిపించింది. ఈలోపు 2 ప్లేట్లు తెచ్చా. ఇవి నేను 5 ప్లేట్లు కొన్నాను ఈ గ్రీన్ కలర్వి. ఇప్పుడు నా దగ్గర 2 మిగిలాయి అనమాట. అందరూ అడుగుతూ ఉంటారు గాజు వాడతారు కదా మీరు, మీకు పగలవా అంటే ఎవ్రీడే ఒకటి పగులుతుంది. లిటరలీ ఎవ్రీడే ఒకటి పగులుతుంది. బట్ స్టిల్ నాకు ఎందుకో ఇవే ఇష్టం. నాకు ఎందుకో నార్మల్ స్టీల్ ప్లేట్లో తింటే ఇదే బ్రాక్లీ ₹10 లాగా అనిపిస్తుంది. అదే గ్లాస్ దాంట్లో కొంచెం ఫ్యాన్సీ ప్లేట్లలో తింటే అదే మనం ఒక ₹100 తింటున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ జస్ట్ ఫీలింగ్ అనమాట. అది ఈరోజుది బ్లాగ్. హోప్ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఇదంతా బోరింగ్ అనిపిస్తే మీరు హ్యాపీగా అదేంటి దీంట్లో కూడా ట్రై చేయొచ్చు. మా వాడు అప్రూవల్ ఇచ్చాడనమాట. ఓకేనా, టాటా బాయ్ బాయ్.